హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ అలా బయటికి వెళ్దాము అని చెప్పి బీచ్కి వెళ్తున్నాను. సో అలానే మీకు కూడా బీచ్ చూపించేసి కొద్దిగా ముచ్చట్లు చెప్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. సో లేట్ ఎందుకు, మనము బోన్మౌత్ బీచ్కి స్టార్ట్ అవుదాము. సో ముందుగా మనం స్టార్ట్ అయినప్పుడు ఇలా మనకు ఒక చర్చ్ అనేది కనపడుతుంది దారిలో. సో యాక్చువల్గా ఇక్కడ బోన్మౌత్లో ఈ చర్చ్ అనేది చాలా ఫేమస్. దీన్ని సెయింట్ పీటర్ చర్చ్ అంటారు. నేను కూడా వెళ్ళాను అనమాట ఇంతకుముందు, చాలా బాగుంది. సో ఏదో ఒక రోజు వీలు చూసుకొని మీకు కూడా చూపిస్తాను చర్చ్ని. సో దాని ఎదురుగా మనకు బోన్మౌత్ స్క్వేర్ మెయిన్ బస్ స్టాప్ అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, అది సైట్ సీయింగ్ బస్ అనమాట. సో మొత్తం బోన్మౌత్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్తుంది అది. సో తర్వాత ఇక్కడ ఉన్న బ్లూ బస్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేరే రూట్స్కి వెళ్ళే బస్సెస్. సో ఏదో ఒక రోజు బస్ గురించి కూడా కంప్లీట్ వీడియో చెప్తాను మీకు. సో ముందుగా మనం ఈరోజు బీచ్కి వెళ్దాము. సో ఇక్కడ మనము బస్ స్టాప్ నుంచి క్రాస్లో వెళ్తే మనకు బోన్మౌత్ గార్డెన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా బీచ్కి వెళ్ళాలి అంటే మనకు 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మేము వాకింగ్ చేయలేమన్న వాళ్ళు బోన్మౌత్లో బస్ స్టాప్లో మెయిన్గా అక్కడ ఒక బస్సెస్ ఉంటాయి. సో బస్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే బోన్మౌత్ అంటేనే బీచ్, బీచ్ అంటేనే బోన్మౌత్. సో చాలా బస్సెస్ ఉంటాయి మనకు బీచ్కి వెళ్ళాలంటే. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో మోస్ట్లీ మనము వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు అనమాట. సో ఎందుకంటే గార్డెన్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో పదండి, గార్డెన్లోకి తీసుకెళ్తాను. సో ఇలా మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు చాలామందిని చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇది సన్సెట్ టైం కదా, సో అందుకే చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా చిల్ అవుతున్నారు అనమాట. సో ఇంకా మనము మధ్యాహ్నం వచ్చింటే మనం చాలామందిని చూసేవాళ్ళము. ఎందుకంటే మంచి ఎండ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా జనాలు అందరూ బోన్మౌత్ బీచ్కి వెళ్ళాలని ఉంటారనమాట. సో అది చాలా రష్ టైం అనుకోండి ఒక రకంగా. సో ఇలా వెళ్తున్నప్పుడు దారిలో పక్షి కనపడింది. అప్పుడు అనిపించింది, ఎవరిని పక్షి కూడా చిల్ అవుతుంది బాగా బయటకు వచ్చి అని. సో అందుకే దీన్ని కూడా తీశాను. సో ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా. సో అక్కడున్న బిల్డింగ్ యాక్చువల్గా అది పెవిలియన్ థియేటర్ అంటారు అనమాట. సో దానికి ఆపోజిట్లోనే మనకు బీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ థియేటర్లో యాక్చువల్గా డ్యాన్స్ షోస్ కానీ ఏదైనా మూవీస్ కానీ ప్లే చేస్తుంటారు. సో దీని ఎదురుగానే మనకు బీచ్ ఉంటుంది అనమాట. సో దీని స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి ఇప్పుడు బోన్మౌత్ బీచ్కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బీచ్కి ఫస్ట్ వచ్చేది ఏంటంటే జైంట్ వెల్. సో ఇది ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు వెళ్ళడానికి ఇష్టపడతారు మోస్ట్లీ. ఎందుకంటే మొత్తం మనం సైట్ సీయింగ్ అనేది చూసేసేయచ్చు, బోన్మౌత్ మొత్తం కనపడుతుంది అంటారు దీంట్లో. కానీ నేనైతే ఎక్కలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను ఆల్రెడీ లండన్ చూశాను అనమాట. సో ఇక్కడ నాకేం పెద్ద అనిపించలేదు. సో అందుకే నేను ఎప్పుడు ఎక్కలేదు దీంట్లో. దాని బదులు వాకింగ్ చేసుకుంటే వెళ్ళడం బెటర్ అనిపించేది, ఇంకా ఎక్కువ చూడొచ్చు మనము. సో వెళ్తున్నప్పుడు ఇలా మనకు చాలా రెస్టారెంట్స్ కానీ షాప్స్ కానీ కనపడుతూ ఉంటాయి, కెఫ్టేరియాస్ కానీ. సో ఏదైనా కొనుక్కోవాలన్నా తినాలన్నా మనం స్టార్టింగ్లోనే కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ బీచ్ దగ్గరికి మనం చాలా తక్కువ షాప్స్ చూస్తాము. మోస్ట్లీ అక్కడ చేంజింగ్ రూమ్స్ కానీ ఇలా రెస్టింగ్ రూమ్స్ కానీ లేదా చిల్ అవ్వడానికి కానీ ఇలా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ అక్కడ ఏం దొరకవు మనకు ముందుకు వెళ్ళే కొద్దీ. సో మోస్ట్లీ ఏదైనా కొనుక్కోవాలి తినాలనుకునే వాళ్ళు ముందరే మోస్ట్లీ పర్చేస్ చేసుకుంటారు. సో ఇక్కడ చూస్తున్నారుగా ఈ బెంచెస్, చైర్స్, ఇవి యాక్చువల్గా రెంటల్గా అవైలబిలిటీలో ఉంటాయి. సో రెంటల్ కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. చూసారా బీచ్ అంతా గబ్బు గబ్బు లేపేశారు జనాలు అయితే. మోస్ట్లీ అదే చెప్తలే, మధ్యాహ్నం పూట వచ్చామనుకోండి ఫుల్ రష్గా ఉంటుంది. సో అప్పుడు అంతగా ఎంజాయ్ చేయలేము బీచ్లో. అది ఈ టైంలో అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది ఈవినింగ్ టైం. చిన్నపిల్లలు అయితే ఆల్రెడీ ఎవరు వాళ్ళ క్యాజువల్స్ అనేవి బిల్డ్ చేసేసుకున్నారు, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ క్యాజువల్స్ బిల్డ్ చేశారు పిల్లలు కూడా. సో దీనికి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నాకైతే జనాల కన్నా ఇప్పుడు ఈవినింగ్ టైం పక్షులు ఎక్కువ కనబడుతున్నాయి. పక్షులకి ఇది మోస్ట్లీ తిండి దొరికే టైం కదా, చాలామంది వదిలేసి వెళ్ళడం ఇవన్నీ చేసింటారు. సో అవి కూడా బాగా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాయి జనాలతో పాటు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వీళ్ళు బ్యాచ్ కనపడింది. వీళ్ళు ఎవరో కానీ భలే ఉన్నారు, మొత్తము తవ్వేసుకొని కూర్చున్నారనమాట మధ్యలో. వాళ్ళు ఓపిక కోపుకోవచ్చు ఫస్ట్. సో ఇలా చెప్తున్నాం కదా, మోస్ట్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చామనుకోండి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. అండ్ ఈ శాండ్ కూడా తెలుసు, చాలా ఫైన్ శాండ్. సో ఎక్కడ మనకు గరుకుగా అనేది అనిపించదు అనమాట, చాలా బాగుంటుంది స్మూత్గా శాండ్ కూడా. సో మనము నార్మల్ కాళ్ళతో కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వితౌట్ స్లిప్పర్స్ అండ్ షూస్ ఎనీథింగ్. సో అంత బాగుంటుంది ఇక్కడ బీచ్. సో మెయింటైన్ కూడా అలానే చేస్తారు, అందుకే అనుకుంటా ఈ బోన్మౌత్లో బీచ్ అనేది అంత ఫేమస్ ఇక్కడ. అండ్ పెట్స్ కూడా నాట్ అలౌడ్ ఒక టైంలో అంటున్నారంటే చూసుకోండి. చాలా నీట్గా మెయింటైన్ చేయాలి, క్లీన్నెస్గా. టూరిస్టులు వస్తున్నారనే కదా ఇవన్నీ చేస్తుంటారు. సో మనం బీచ్కి ఎలాగో వెళ్ళాం కాబట్టి కనీసం సముద్ర దేవతకి వెళ్ళి కనీసం ఒక హాయ్ అయినా చెప్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాను. అండ్ నేను మంచిగా రెడీ అయ్యాను కాబట్టి ఈరోజు వెళ్ళట్లేదు బీచ్ లోపలికి. అండ్ ప్లస్ నాకు ఈత కూడా రాదు. సో నేను అలాంటి రిస్క్లు ఏం తీసుకోను మోస్ట్లీ.
సో నా వరకు ఓన్లీ బీచ్ ఒడ్డున కూర్చొని బీచ్ని వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఉండడమే నాకు ఇష్టం అనమాట. సో అలా కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను కొద్దిసేపు. మంచిగా చిల్ అయ్యి అంతసేపు వాకింగ్ చేసి వచ్చా కదా, ఇంకొక రకంగా రెస్ట్ కూడా తీసుకుంటున్నాను అనుకోండి. సో రెండనమాట. మంచిగా వ్యూ ఎంజాయ్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను. సో కొద్దిసేపు అలా కూర్చొని తర్వాత ఇంటికి రిటర్న్ అవుదామని చెప్పి మంచిగా చిల్ అవుతున్నాను. సో చూస్తున్నారు కదా బీచ్ ఎంత బాగుందో అసలు. ఇలా చూస్తూనే ఉండిపోవచ్చు అనిపిస్తుంది. బీచ్ అయితే అంత బాగుంటుంది. మనకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కొద్దిసేపు బీచ్కి వెళ్ళి వస్తే. అండ్ మంచిగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బెస్ట్ అబ్బా. నేనైతే అదే రిగ్రెట్ ఫీల్ అవుతాను, మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగుండు కదా అని. చెప్పా కదా ఈరోజు నాకు మనుషులు కానీ పక్షులు ఎక్కువ కనపడుతున్నాయి ఈరోజు అని. చూడండి ఎక్కడ చూడు ఇవే ఉన్నాయన్నమాట సీగల్స్. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి నాకు కూడా చాలా ఆకలి వేసింది. సో ఏదో ఒకటి తిందామని చెప్పి ఫిష్ అండ్ చిప్స్ అని ఉంటే అక్కడ వెళ్ళామన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్. సో వెళ్ళాము తిందామని చెప్పి. సో ఫిష్ అండ్ చిప్స్ టేక్ అవేనే మోస్ట్లీ ఆర్డర్ చేశాను. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళ దాంట్లో ఎక్కువ ఉప్పు కారాలు ఏమి ఉండవు. సో మనం ఎంతైనా రాయలసీమ కదా, మనకు ఉప్పు కారాలు లేకుండా ఎక్కువ ఏది నచ్చదనమాట. సో జస్ట్ ఆర్డర్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం టేక్ అవే అని చెప్పి ఆర్డర్ చేస్తున్నాము. సో ఇక్కడ మా అన్న బాగా ఆలోచించి రెగ్యులరా లార్జ్ అని బాగా ఆలోచించి లార్జ్ ఆర్డర్ చేశాడు. సో లార్జ్తో పాటు కొద్దిగా చిప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో 2 ఆర్డర్ చేశాక ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్లో మోస్ట్లీ ఆర్డర్ వచ్చేసేసింది. సో తర్వాత మేము ఆర్డర్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. సో చూస్తున్నారుగా అది కాడ్ ఫిష్ అనమాట. తర్వాత చిప్స్. సో ఖాళీగా ఉండడం ఎందుకని చిప్స్ మీద కొద్దిగా అక్కడే కొద్దిగా సాల్ట్ చల్లుకొని తినుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు కానీ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి అక్కడ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మీకు మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే ఒక లైక్ బటన్ కూడా కొడితే కొద్దిగా ఎంకరేజ్గా ఫీల్ అవుతాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.